స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా తెలంగాణ ఈపాస్ పోర్టల్ ఏదైతే ఉందో ఈపాస్ ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్షిప్స్ అని ఉంది. ఈ ఈపాస్ పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం మనం ఈ వీడియో చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఈ ఈపాస్ వెబ్సైట్ వచ్చి తెలంగాణ ఈపాస్ .cgg.gov.in. సో ఇది తెలంగాణ ఈపాస్ యొక్క వెబ్సైట్. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈపాస్ అంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్షిప్స్. సో ఈ పాస్ పోర్టల్లో మనకి స్కాలర్షిప్స్ ఏమేమి ఆఫర్ చేస్తారు, ఎవరు ఎలిజిబుల్, కోర్సెస్ ఏమేమి ఎలిజిబుల్, కాలేజెస్ ఎలిజిబుల్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, టైం లైన్, మనకి స్కాలర్షిప్స్ రావడానికి టైం లైన్ ఏముంటుంది, రీజన్స్ ఫర్ రిజెక్షన్ ఏముంటుంది, ఎఫ్ఏక్యూస్, ఇన్స్ట్రక్షన్స్, ఈ ట్యాబ్స్ తెలుసుకుంటే సరిపోతుందండి. మనం ఆల్రెడీ ఈ పోర్టల్లో ఎలా అప్లై చేసుకోవాలనేది ఇన్ఫర్మేషన్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. బట్ చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ వస్తున్నాయి, వీటికి సంబంధించిన డౌట్స్ వస్తున్నాయి. సో వాటిని పూర్తిగా డిస్కస్ చేయడానికి మనం ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసుకోండి. సో దట్ మీకు అసలు ఈ స్కాలర్షిప్స్కి మీరు అప్లై చేసుకోవచ్చా, చేసుకోరాదా, చేసుకుంటే ఎంతలోపు మీకు స్కాలర్షిప్ అమౌంట్ రావచ్చు, మీకు హాస్టల్లో ఉంటే ఎంత అమౌంట్ వస్తుంది, డే స్కాలర్గా ఉంటే ఎంత అమౌంట్ వస్తుంది, మీరు చదువుకున్న కోర్స్కి అసలు ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇదే వెబ్సైట్లో పూర్తిగా ఇచ్చారు. బట్ చాలామంది స్టూడెంట్స్కి ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్, ఇన్ఫర్మేషన్ తెలియదనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్స్ ఆఫర్డ్ చూసుకుందాం. ఇక్కడ స్కాలర్షిప్స్ ఆఫర్డ్. సో ఈ స్కాలర్షిప్స్ ఆఫర్డ్ చూస్తే మనకి ఇక్కడ స్కాలర్షిప్స్ అనేవి బేసికల్లీ ఎంటీఎఫ్, ఓకే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవి జాబ్స్ కాదండి, మనకి గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. కోర్సు యొక్క కాంప్లెక్సిటీని బట్టి మనకి గ్రూప్స్ డివైడ్ చేస్తారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, సిపిఎల్ ఈ కోర్సెస్కి కాలేజ్ అరుణాచల్ హాస్టల్ అయితే మనకి స్కాలర్షిప్ అమౌంట్ 1500 వస్తుంది. డే స్కాలర్స్ అయితే 650 రూపీస్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ ఎంటీఎఫ్ అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆర్ మెస్ ఛార్జెస్ శాంక్షన్డ్ ఎవ్రీ మంత్ యాజ్ పర్ ది రేట్స్ మెన్షన్డ్. సో ఎంటీఎఫ్ రేట్స్ అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆర్ మెస్ ఛార్జెస్ అనుకోండి. సో మీరు హాస్టల్లో, కాలేజ్ అటాచ్డ్ హాస్టల్లో ఉంటే 1500 శాంక్షన్ అవుతుంది. ఈ అమౌంట్ కాలేజ్ హాస్టల్కే వెళ్ళిపోతుంది. అదే డే స్కాలర్ అయితే 650 రూపీస్ మీ అకౌంట్లో పడుతుంది. గ్రూప్ 2 కేటగిరీ అంటే ఇక్కడ పీజీ, ఎంఫిల్, పిహెచ్డి, సిఏ, పాలిటెక్నిక్, జిఎన్ఎం. సో ఇక్కడ మనకి 1500 రూపీస్ వస్తుంది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మనల్ని చాలామంది ఇన్ఫర్మేషన్ అడిగారు, వాళ్ళ కోసమే యాక్చువల్లీ వీడియో చేస్తున్నాను అనుకోవద్దు. మిగతా వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అవసరం కాబట్టి వాళ్ళని కూడా ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను. పీజీ, ఎంఫిల్, పిహెచ్డి, సిఏ, పాలిటెక్నిక్, జిఎన్ఎం. సో జిఎన్ఎల్ అంటే జనరల్ నర్సింగ్ మెడిసిన్ అని అనమాట. సో మనకి నర్సెస్ అంటారు కదా, స్టాఫ్ నర్సెస్, వీళ్ళు అనమాట. సో వీళ్ళకి 1500 వస్తుంది. కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అయితే డే స్కాలర్ అయితే 650 రూపీస్ వస్తుంది. గ్రూప్ 3 అయితే డిగ్రీ కోర్సెస్ చేసే వాళ్ళకి 1000 రూపీస్ స్కాలర్షిప్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్కి వస్తుంది. స్కాలర్షిప్ డే స్కాలర్స్ అయితే 500 రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది. మరి గ్రూప్ 4 అయితే ఇంటర్మీడియట్, ఐటీఐ, వొకేషనల్, ఎంపీహెచ్డబ్ల్యూ, సో ఇలాంటి వాళ్ళకైతే 750 రూపీస్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్కి అయితే వస్తుంది. డే స్కాలర్స్కి అయితే 500 రూపీస్ అనేది మనకి మెస్, అపార్ట్ ఫ్రమ్ ట్యూషన్ ఫీ, మనకి కాలేజ్లో హాస్టల్ ఫీజు, మెస్ బిల్స్ కింద ఈ అమౌంట్స్ అనేవి శాంక్షన్ చేయడం జరుగుతుంది. డే స్కాలర్స్కి అమౌంట్స్ వస్తాయి అకౌంట్లోకి. ఈ అమౌంట్స్ అయితే కాలేజ్ అకౌంట్స్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ 1500, 1000, 750 రూపీస్ ఏవైతే ఉన్నాయో కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్కి, ఇవి డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్స్కి క్రెడిట్ అయిపోతాయి. సో ఇది స్కాలర్షిప్స్ ఆఫర్డ్కి సంబంధించింది. అంటే స్కాలర్షిప్స్ ఆఫర్డ్ పేజ్ ఇది. హూ ఆర్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్టూడెంట్స్ హూస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఈస్ రూపీస్ 2 lakhs ఆర్ అబోవ్. ఓకే, 2 లక్షల కంటే తక్కువ ఉండాలి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్టూడెంట్స్. బీసీ, ఈబీసీ అండ్ మైనారిటీ వెల్ఫేర్ స్టూడెంట్స్ హూ బిలాంగ్స్ టు రూరల్ ఏరియా, దేర్ ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి 1,50,000 ఆర్ బిలో. సో మీ అందరికీ తెలుసు, ఫీజు రీయింబర్స్మెంట్ అప్పుడు మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళందరికీ రూరల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళకైతే 1,50,000 ఆర్ బిలో ఉంటేనే మనకి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ తర్వాత ఈ పాస్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. బీసీ, ఈబీసీ అండ్ మైనారిటీ వెల్ఫేర్ స్టూడెంట్ హూ ఆర్ బిలాంగింగ్ టు అర్బన్ ఏరియా, ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి రూపీస్ 2 lakhs ఆర్ బిలో. 2 లక్షల కంటే తక్కువ ఉండాలి ఇక్కడ అర్బన్ ఏరియాలో అయితే. డిజేబుల్డ్ వెల్ఫేర్ స్టూడెంట్స్ హూస్ పేరెంటల్ ఇన్కమ్ ఈస్ 1 lakh ఆర్ బిలో. డిజేబుల్డ్ వెల్ఫేర్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ డిజేబుల్డ్ వెల్ఫేర్ స్టూడెంట్కి స్పెషల్గా అని కాదండి, వీళ్ళ క్యాస్ట్ ఓసీ అయి ఉండి వాళ్ళు డిజేబుల్డ్ స్టూడెంట్ అయితే కూడా వాళ్ళకి 1 lakh ఆర్ బిలో ఉంటే మనకి ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ అప్లికేబుల్ అవుతుంది. EBC స్టూడెంట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ అండర్ కార్పొరేట్ కాలేజ్ అడ్మిషన్ స్కీమ్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్మీడియట్ కోర్సెస్. సో ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా కార్పొరేట్ కాలేజ్ అడ్మిషన్ స్కీమ్స్లో ఎవరైనా ఎలిజిబుల్ అయ్యి ఉండి అడ్మిషన్ ఇంటర్మీడియట్లో పొందితే వాళ్ళు కూడా ఈ పాస్కి అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ హూస్ అటెండెన్స్ ఈస్ 75% ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ క్వార్టర్ అండ్ ప్రమోటెడ్ టు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆఫ్ ఫర్ రెన్యువల్ స్టూడెంట్. అంటే మీకు అటెండెన్స్ అనేది 75% మినిమం మీరు మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ప్రమోట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ పాస్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ కండిషన్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఇన్ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. సో వీళ్ళందరూ కూడా ఇన్ఎలిజిబుల్ అవుతారు. స్టూడెంట్ బిలాంగింగ్ టు ది కేటగిరీస్ అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, DW, SC, ST student whose annual family income is
మోర్ దెన్ 2 lakhs, ఇక్కడ మోర్ దెన్ 1,50,000, తర్వాత ఇక్కడ మనకి 2 lakhs బీసీ, ఈబీసీ, మైనార్టీ, అర్బన్ ఏరియా స్టూడెంట్స్ హూస్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ 2 lakhs, డిజేబుల్డ్ 1 lakh అబౌవ్ ఉంటే, ఆల్ స్టూడెంట్స్ హు ఆర్ పర్సూయింగ్ ది పార్ట్ టైమ్ కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్, కరస్పాండెన్స్ చేసే వారికి ఫీజు రింబర్స్మెంట్ ఉండదు. స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఆన్ స్పాన్సర్ సీట్స్, మేనేజ్మెంట్ కోటా సీట్స్, స్పాట్ అడ్మిషన్స్, ఇక్కడ మనకి డిప్లొమా వాళ్ళకి స్ట్రెస్ చేసి చెప్తున్నా, లేదా ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా అడ్మిషన్ స్పాట్ అడ్మిషన్లో పొందే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ రాదు, అలాగే స్కాలర్షిప్స్ కూడా రావు. హూ అప్లైడ్ స్టైపెండ్ స్కాలర్షిప్ ఇన్ ఎనీ స్కీమ్, వేరే స్కాలర్షిప్స్ ఎవరైనా పొందుతున్న వాళ్ళు, ఈబీసీ, బీసీ, డిడబ్ల్యూడి, డిడబ్ల్యూ అంటే డిజేబుల్డ్, ఓకే, స్టూడెంట్స్ స్టడీయింగ్ ది కోర్సెస్ ఆఫర్డ్ బై ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ మోడ్, కేటగిరీ బి సీట్స్ ఇన్ ఎంబీబీఎస్, బీడీఎస్ ఇలాంటి వాళ్ళు, కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ సీట్స్ అన్నట్టు. ఈబీసీ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ కోర్సెస్ చదువుతున్న ఈబీసీ స్టూడెంట్స్కి రావు. మరి ఈబీసీ స్టూడెంట్స్ కార్పొరేట్ కాలేజ్ అడ్మిషన్ స్కీమ్ అనేది ఉంది, దీంట్లో అడ్మిషన్ పొందితే వాళ్ళకి ఒకవేళ ఇంటర్మీడియట్ చేసుకోవడానికి మనకి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తారు. స్టూడెంట్ పర్సూయింగ్ సేమ్ లెవెల్ ఆఫ్ కోర్సెస్, ఆల్రెడీ ఒక కోర్స్ చదువుతూ ఇంకో కోర్స్కి అప్లై చేసుకోవాలంటే కూడా మనకి ఫీజు రింబర్స్మెంట్ రాదు. ఇవి ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. హూ ఆర్ ఎలిజిబుల్, కోర్సెస్ ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, మనం ఆల్రెడీ చెప్పుకున్న టేబుల్ ఇందాకే చెప్పుకున్నాం. సో డిప్లొమా కోర్సెస్, తర్వాత మేనేజ్మెంట్, ఈ కోర్సెస్ అన్నీ ఎలిజిబుల్ అవుతారు. మనం ఇందాక గ్రూప్ 1, 2, 3 అని చెప్పి 2, 3, 4 అన్నీ చెప్పుకున్నాం. ఇక్కడ ఈ కోర్సెస్ చేసే వాళ్ళు మాత్రం అసలు ఎలిజిబుల్ కాదు. ఈ కోర్సెస్ కాకుండా మిగతా కోర్సెస్ ఏవైనా చేసే వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ పొందడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోర్సు, ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కోర్స్ ఎట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కోర్స్ ఫర్ ఆల్ ఇండియా అండ్ స్టేట్ లెవెల్స్, కరస్పాండెన్స్ కోర్సెస్ అండ్ 1 year సర్టిఫికేట్ కోర్సెస్. ఈ కోర్సెస్ కాకుండా మిగతా కోర్సెస్ ఏవైనా, ఇక్కడ ఉన్న కోర్సెస్ ఏవి చేసిన వాళ్ళైనా కూడా అందరూ కూడా స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. కాలేజ్ ఎలిజిబుల్ అనేది కూడా ఇచ్చారు ఇక్కడ. ఆల్ పోస్ట్ మెట్రిక్ కాలేజెస్ ఇన్ తెలంగాణ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాంపిటెంట్ అథారిటీ, తెలంగాణకు సంబంధించిన ఏ కాలేజీలో చదువుతున్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ది లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇన్ కమ్యూనికేటెడ్ బై అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, ఇక్కడ మనకి ఏ కాలేజెస్ ఏంటి అనేది ఇక్కడ మనకి యాక్చువల్లీ కమ్యూనికేషన్ అనేది కమిషనర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి మనకి ఇక్కడ వీళ్ళు కమ్యూనికేట్ చేస్తారని చెప్తున్నారు. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కమ్యూనికేటెడ్ బై అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ టు ది కమిషనర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్. ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ కాలేజ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే మనకి యాక్చువల్లీ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో యూజువల్గా అన్ని కాలేజెస్ కూడా ఎవరైతే మనం చెప్పుకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో, ఇక్కడ అడ్మిషన్ పొందుతారు, వాళ్ళ కాలేజెస్ ఆల్రెడీ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతుంది, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఆ స్కాలర్షిప్స్ పొందుతారు. మరి ఫీ స్ట్రక్చర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన లింక్ అయితే ఇవ్వలేదు యాక్చువల్లీ. సో ఫీ స్ట్రక్చర్ అనేది మనకి ఇప్పుడు అవసరం కూడా లేదు. అండ్ టైం లైన్ అనేది ఇచ్చారు ఇక్కడ, టైం లైన్. సో రోల్ ఆఫ్ స్టూడెంట్, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విత్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఎట్ కాలేజ్ విత్ 15 days ఆఫ్ అడ్మిషన్. సో మీరు 15 రోజులు అడ్మిషన్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని మీరు సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. అంటే ఈ పాస్ ఓపెన్ కానీ మీరు ఆ సబ్మిషన్ డేట్ ఎప్పుడైతే మీకు అనౌన్స్ అయిందో ఆ సబ్మిషన్ డేట్లో మీ స్కాలర్షిప్ అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్లో ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ మీ సేవ చేయాల్సి ఉంటుంది. సో ఇది స్టూడెంట్ రోల్. తర్వాత మరి మీరు సబ్మిట్ చేసిన తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్ లెవెల్లో ఈ వెరిఫికేషన్స్ అన్ని జరుగుతాయి. వెరిఫై ది స్టూడెంట్స్ అప్లికేషన్ అండ్ ఫార్వర్డ్ టు బయోమెట్రిక్ అథెంటికేషన్. సో ఈ స్టెప్ అయిపోయింది. ఈ స్టెప్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మన అటెండెన్స్ చెక్ చేసుకోవాలి, లోకల్ నాన్ లోకల్ చెక్ చేసుకోవాలి, బోనోఫైడ్స్ చెక్ చేయాలి, డిస్కంటిన్యూ టు రెగ్యులర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజ్ లెవెల్ మనకు అవసరం లేదు యాక్చువల్లీ, కానీ చెప్తున్నాను. సబ్మిషన్ ఆఫ్ సైన్డ్ బార్కోడ్ కాపీ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ విత్ రిలవెంట్ డాక్యుమెంట్స్. ఈ సబ్మిషన్స్ అన్ని కూడా కాలేజ్ నుంచే జరుగుతాయి. మనం సబ్మిట్ చేసిన ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలేజ్ లెవెల్లో స్క్రూటినీ చేసిన తర్వాత కాలేజ్ అథారిటీస్ మనకి స్కాలర్షిప్ అథారిటీస్ వాళ్ళకి పంపిస్తారు. సబ్మిషన్ ఆఫ్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఆఫ్ శాంక్షన్ స్టూడెంట్స్ టు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ విత్ ఇన్ 15 days ఆఫ్ ఆర్టీఎఫ్ క్రెడిట్. అమౌంట్ ఎప్పుడైతే మనకి రీంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ క్రెడిట్ అయిందో, ఆ క్రెడిట్ అయిన తర్వాత మనకి కాలేజ్ అథారిటీస్ అనేవి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ మనము కాలేజీకి అమౌంట్ క్రెడిట్ అయిందని చెప్పి మనం పంపించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీ అనేది స్టూడెంట్ అకౌంట్లో క్రెడిట్ కాదు, కాలేజ్ అకౌంట్స్లో క్రెడిట్ అవుతుంది. కాబట్టి కాలేజ్ వాళ్ళే ఇక్కడ ఈ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శాంక్షన్ అండ్ రిలీజ్ ఆఫ్ ఎంటీఎఫ్ అండ్ ఆర్టీఎఫ్. సో ఫైనల్గా మనకి స్కాలర్షిప్ ఎవరు రిలీజ్ చేస్తారు? మెస్ ట్యూషన్ ఫీ, మెస్ మెయింటెనెన్స్ ఛార్జెస్. ఇవి ఎంటీఎఫ్ అంటే మెయింటెనెన్స్ లేదా మెస్ ఛార్జెస్ అనుకోవచ్చు, ఆర్టీఎఫ్ అంటే రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అన్నట్టు. సో ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసరే మనకి శాంక్షన్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఇండివిజువల్ రోల్స్ ఇలా ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, అందుకని గుర్తుపెట్టుకోండి. రీజన్స్ ఫర్ రిజెక్షన్. సో మీకు ఇక్కడ రిజెక్షన్ ఎందుకు అవుతుంది? ఇఫ్ నాట్ ది బోనఫైడ్ స్టూడెంట్ అయితే, ఇన్కరెక్ట్ క్యాస్ట్ ఇన్కమ్ డీటెయిల్స్ ఉంటే రిజెక్షన్ అవుతుంది. నాన్ సబ్మిషన్ ఆఫ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సమ్ టైమ్స్ ఇవి కరెక్ట్ డీటెయిల్స్ అప్లోడ్ చేయకుండా సబ్మిషన్ చేస్తే కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు కావాలనుకుంటే కాలేజీలో మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు అప్లై చేసుకొని కరెక్షన్ చేయించుకోవచ్చు. ఇన్కరెక్ట్ కోర్స్ అండ్ ఇయర్ ఆఫ్ స్టడీ ఉంటే రిజెక్ట్ అవుతుంది. నాన్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్. స్టూడెంట్ అడ్మిటెడ్ అండర్ మేనేజ్మెంట్ కోటా అండ్ స్పోర్ట్ కోటా అయినా కూడా మనకి స్కాలర్షిప్ రాదు.
నాన్ సబ్మిషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్, ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా కూడా రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయకపోతే కూడా స్కాలర్షిప్ అనేది మనకి రాదు. డిస్కంటిన్యూ డీటెయిన్ స్టూడెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ రెన్యువల్స్, క్లెయిమింగ్ స్కాలర్షిప్ ఫర్ సేమ్ లెవెల్ ఆఫ్ కోర్సెస్. ఈ రీజన్స్ తోటి మీకు స్కాలర్షిప్ రిజెక్ట్ అవుతుంది. ఈ స్కాలర్షిప్స్ రిజెక్షన్ రీజన్స్ మీకు అర్థం కాకపోతే కూడా కామెంట్ చేయండి, నేను మీకు మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ FAQs అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఉన్నాయి మనకి. సో ఇదైతే యాక్చువల్లీ ఈ వెబ్సైట్లో లేదు. ఓకే, FAQs అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వెబ్సైట్లో ప్రొవైడ్ చేయలేదు. ఒకవేళ అవి ప్రొవైడ్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇవి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే మనకి గ్రీవెన్స్ కూడా రేట్ చేయొచ్చండి. ఓకే, మనకి మోస్ట్లీ స్కాలర్షిప్స్ 2 రకాలు ఉంటాయి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్. వీటిలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది ఆఫ్టర్ 10th అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ బిఫోర్ 10th అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక డౌట్, ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ యాక్సెప్టెడ్ అలాంగ్ విత్ నేషనల్ బ్యాంక్ ఇన్ స్కాలర్షిప్ అప్లికేషన్. చాలా మంది స్టూడెంట్స్కి ఈ బ్యాంక్ అకౌంట్స్ ఏవి ఉండాలి అని చెప్పి డౌట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఎనీ నేషనలైజ్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఫర్ స్కాలర్షిప్. దాంతోపాటు మనకి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది కూడా ఉంది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఈజ్ 31st December 2024. చాలా మంది స్టూడెంట్స్కి ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్, ఇంజనీరింగ్ తర్వాత డిగ్రీ స్కాలర్షిప్స్, MBBS స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకుంటున్నారు. MBBS అంటే వాళ్ళు బైపీసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మెడికల్ అడ్మిషన్స్ కాలేదు. సపోజ్ మీ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని ఒక ఎర్రర్ వస్తుంది. అట్లా ఎర్రర్ వచ్చినప్పుడు మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ స్కాలర్షిప్ అప్లై చేసుకోండి. ఆ ఎర్రర్ ఫర్దర్గా రెక్టిఫై అయిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇప్పుడే కంప్లీషన్స్ మనకి అడ్మిషన్స్ ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. సో చాలా మంది స్టూడెంట్స్ అడ్మిషన్ అయిపోయిన వెంటనే ఇప్పుడు అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి కాబట్టి నేను అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అప్లై చేయాలనుకుంటారు. సో అలా అప్లై చేస్తే మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ కాకపోవచ్చు. సమ్ టైమ్స్ మనకి రిజెక్షన్స్ ఎర్రర్స్ వస్తుంటాయి. సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, 10th హాల్ టికెట్ నాట్ ఫౌండ్, ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. అలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు ఏం వర్రీ అవ్వక్కర్లేదు. మీ డేటా అనేది ఇంకా మీ కాలేజెస్ లేదా యూనివర్సిటీస్ నుంచి అథారిటీస్కి, స్కాలర్షిప్ అథారిటీస్కి ఫార్వర్డ్ చేయలేదు, అంటే ఈ పాస్ పోర్టల్కి ఫార్వర్డ్ చేయలేదు. అందుకని మీ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. సో ఇది చిన్న ఇంపార్టెంట్ పాయింట్. అండ్ తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్స్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నో యువర్ అప్లికేషన్ నెంబర్, ఈ లింక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ స్కాలర్షిప్స్ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇక్కడికి లింక్కి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇక్కడ అకాడమిక్ ఇయర్, SSC ఎగ్జామినేషన్ ఎగ్జామ్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్, SSC పాస్ టైపు, డేట్ ఆఫ్ బర్త్, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంటర్ చేసేసి మీ అప్లికేషన్ నెంబర్ కూడా మీరు మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత బ్యాంక్ రిమిటెన్స్ డీటెయిల్స్, సో ఇది మళ్ళీ వేరే సైట్కి వెళ్తుందంట చూడండి, కానీ ఇక్కడ మనకి ఏం రాలేదు. స్కాలర్షిప్ ట్రాన్సాక్షన్ ID డీటెయిల్స్, ఒకవేళ ఇది వస్తుందా చూద్దాం, ఇది కూడా రాలేదు. గ్రీవెన్స్ రెడ్రెసల్, సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఎర్రర్స్ వస్తుంటాయి. ఆ ఎర్రర్స్ మరి వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి, వాటిని ఎలా మన స్కాలర్షిప్ అథారిటీస్ వాళ్ళకి చెప్పాలి అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఆల్రెడీ చేశాను. గ్రీవెన్స్ రెడ్రెసల్ కోసం ఎట్లా క్వరీస్ రేస్ చేయాలి ఏందనేది మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో ఉంది, కావాలనుకుంటే ఆ వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు గ్రీవెన్సెస్ రేస్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ లింక్ పనికి వస్తుంది, గ్రీవెన్స్ హోమ్ సర్వీసెస్ గ్రీవెన్స్ ఇంటర్ఫేస్. సో ఈ గ్రీవెన్స్ 2 రకాలు ఉంటాయి, టెక్నికల్, ఆపరేషనల్. అండ్ టెక్నికల్లో చూడండి మనకి ఇలాంటి ఎర్రర్స్ అన్ని స్కీమ్స్ సంబంధించిన మనకి గ్రీవెన్సెస్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ పోస్ట్ మెట్రిక్, MTF, RTF, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, సో వీటికి సంబంధించి మాత్రమే మనం ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేసుకోవాలి. పోస్ట్ మెట్రిక్, MTF అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రీవెన్స్ టైప్ చూడండి, ఇక్కడ మీ గ్రీవెన్స్ టైప్ ఏందనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో రూపంలో ఉంది, కావాలనుకుంటే దాన్ని మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ టెక్నికల్, ఆపరేషనల్ 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఈ గ్రీవెన్స్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ ఇష్యూస్ అనేది మీరు యాక్చువల్లీ రేజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ గ్రీవెన్స్ అయిపోయిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ గ్రీవెన్స్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీ గ్రీవెన్స్ ID అనేది వస్తుంది, వన్స్ మీ గ్రీవెన్స్ రేజ్ చేసిన తర్వాత గ్రీవెన్స్ ID వస్తుంది. సో ఆ గ్రీవెన్స్ ID ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి కావాలనుకుంటే దాని స్టేటస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది గ్రీవెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఫీడ్బ్యాక్, ఒకవేళ మీరు ఈ పాస్ సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా మీరు కావాలనుకుంటే ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, దానికి సంబంధించిన లింక్ ఇది. సో ఇది కాకుండా మీకు ఇక్కడ మళ్ళీ చాలా లింక్స్ ఉన్నాయి, స్కాలర్షిప్స్, స్కీమ్స్ అండ్ పాలసీస్, కాంటాక్ట్ అజ్, సైట్ మ్యాప్. ఇక్కడ మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ అజ్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇది ల్యాండ్లైన్, జనరల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ సంబంధించిన ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చారు, ల్యాండ్లైన్ నెంబర్స్. ఈ నెంబర్స్కి మీరు ఇక్కడ 10:30 AM to 5 PM ఆల్ వర్కింగ్ డేస్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్ వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. స్టిల్ మీకు ఇష్యూస్ రిజాల్వ్ కాకపోతే మీరు ఇష్యూ ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు అడ్రస్ చేస్తాను మీ ఇష్యూ అనేది. నాకు సాధ్యమైనంత వరకు స్కాలర్షిప్స్ మా కాలేజెస్లో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఏదైనా సొల్యూషన్ ఉంటే వాళ్ళ ద్వారా మీకు తెలుసుకొని నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను నాకు సాధ్యమైనంత వరకు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.
అండ్ తర్వాత మీకు ఈ స్కీమ్స్ అండ్ పాలసీస్ అని కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ స్కీమ్స్. సో ఇవి స్కీమ్స్, ఇవి మనకి మిగతా అవసరం లేదు. ఓకే. అండ్ దీని తర్వాత ఇంకేమైనా ఉందా మరి? ఆర్టీఐ మాన్యువల్ అని ఉంది. సో మీకు ఇక్కడ ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన మాన్యువల్, అంటే మనకి ఇక్కడ స్కాలర్షిప్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నాకు సంబంధించిన వరకు ఎవరెవరు అథారిటీస్ ఉంటారు, వాళ్ళ రోల్స్ ఏంటి అనేది దీంట్లో ఉంటాయి. ఇది అంతగా పెద్దగా మనకి ఇంపార్టెంట్ లేదు. బట్ మీకు ఖచ్చితంగా అవసరమైన ఇన్ఫర్మేషన్ మాత్రం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలోనే షేర్ చేయడం జరిగింది. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో టీఎస్ ఈ పాస్ అని చెప్పి ఒక పర్టికులర్ ప్లేలిస్ట్ కూడా ఉంది. ఆ ప్లేలిస్ట్లో ఆల్మోస్ట్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఎలా చేయాలి, గ్రీవెన్సెస్ ఎలా అడ్రస్ చేయాలి, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. కావాలనుకుంటే మీరు ఈ పర్టికులర్ హ్యాండ్ అవుట్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అందరి డీటెయిల్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏంటనేది కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మీ వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్ వేరే స్కాలర్షిప్ అప్లికేషన్స్ ఎలా చేయాలి, ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏమున్నాయి, ఆ ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఎట్లా అప్లై చేయాలి, నేషనల్ లెవెల్లో ఏమైనా స్కాలర్షిప్స్ ఉన్నాయా, ఆ స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి, వాటికి ఎట్లా అప్లై చేయాలి, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లోని ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ పొందాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయమని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ స్కాలర్షిప్ అప్లికేషన్స్.